హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా సండే ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే ఫ్రెండ్స్, మనం ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ఏంటంటే భయంకరంగా అపోహలు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాము, ఇవి ఉంచుతారా, ఎత్తేస్తారా, ఇట్లా చాలా అపోహలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ ఉంది ఫ్రెండ్స్. మన బ్యాంక్స్ అనేది ఎప్పుడు ఎత్తేయడం జరగదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్యాంకింగ్స్ కొంత క్యాష్ రిజర్వ్స్ అనేది ఆర్బీఐ అండర్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎవరైనా పెట్టాలనుకుంటే దాంట్లో 30% రిజర్వ్స్ అనేది ఆర్బీఐ అండర్లో కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. అందువల్ల పబ్లిక్ అనేది ఎప్పుడు సేఫ్ సైడ్లోనే ఉంటారు బ్యాంకింగ్ సెక్టర్లో. సేమ్ అలాగే ఇండస్ట్రీస్లో ఈ స్టాక్ మార్కెట్లో ఉండే ఇండస్ట్రీస్ మామూలు ఇండస్ట్రీస్ కాదు ఫ్రెండ్స్. అవి బిగ్ కంపెనీస్. అవి సెబీ ఇప్పుడు బ్యాంక్స్ ఎలా అయితే ఆర్బీఐ అండర్స్లో ఉంటాయో అలాగే మన కంపెనీస్ అన్నీ మన సెబీ అండర్లో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎటువంటి అపోహలు అనేవి మనం స్టాక్ మార్కెట్లో పెట్టుకొని ఉండబడలేదు ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా ప్రైజెస్ అనేది అటు ఇటు అవుతాయి ఫ్రెండ్స్. అంతేగాని కంపెనీలు ఎత్తేయడం, వాల్యూ జీరో అయిపోవడం అలా ఎప్పుడు జరగదు ఫ్రెండ్స్. మన ఈక్విటీ మార్కెట్ అనేది కింగ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ ప్రైజెస్ అనేది మనకి ఈ మార్కెట్లు పడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పెరిగినప్పుడు అమ్ముకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ లాజిక్ స్టాక్ మార్కెట్లో. ఇంతకు మించిన లాజిక్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పడిపోతుంటే అందరూ భయపడిపోతారు. ఒక నాయన ఈ ఎంత పడతాయో, ఓ అమ్మ ఈ జీరో అయిపోతాయో అని భయపడతారు. పెరిగేటప్పుడు క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్. అది చాలా రాంగ్ ఫ్రెండ్స్. మనకు మార్కెట్ పడినప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం పడినప్పుడు కొని పెరిగినప్పుడు అమ్ముకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ లాజిక్, స్టాక్ మార్కెట్ లాజిక్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఈరోజు మంచిగా ఒక 2 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదొకటి మనకి ఐఆర్ఈడిఏ ఫ్రెండ్స్. ఇది మంచి గవర్నమెంట్ సెక్టర్ పిఎస్యు అండర్లో ఉండే ఒక మంచి పిఎస్యు సెక్టర్కి సంబంధించిన మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఇది బాగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది దగ్గర 370 కూడా టచ్ అయింది ఫ్రెండ్స్. కరెంట్ ప్రైస్ మనకి 196 దగ్గర ఇది ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి చాలా బాగా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. మనకి దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి మనకి 188 దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఆర్ఎస్టీ మనకి 37 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. పక్క బయింగ్ జోన్లో ఉంది. ఇంకా మనకి ఈ బ్రోకరేజెస్ కంపెనీస్ మనకి ఈ కంపెనీ మీద మంచి టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 265 టార్గెట్ ప్రైస్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పక్కాగా కొద్దిగా మార్కెట్ అనేది సెట్ అయితే 250 అనేది మనకి ఇమీడియట్గా ఇది రీచ్ అవ్వడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. మనకి ఆర్ఎస్ఐ అనేది 37 రేంజ్లో ఉంది. మనకి ఇది మార్కెట్ క్యాప్ మనకి 52,000 కోట్లుగా మార్కెట్ క్యాప్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బాగా కరెక్ట్ అయింది. కొద్దిగా ఒకసారి మీ వాచ్ లిస్ట్లో అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ఎడ్యుకేషన్గా వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈరోజు నెక్స్ట్ నేను రెఫర్ చేయబోయే స్టాక్ వచ్చి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. మన మార్కెట్ క్యాప్ వచ్చి మనకి 193,000 కోట్లుగా మార్కెట్ క్యాప్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది దగ్గర 400 లెవెల్ కూడా రీచ్ అయింది ఫ్రెండ్స్. 400 లెవెల్ రీచ్ అయ్యి ఇప్పుడు 304 రేంజ్లో ఇది మనకి ట్రేడ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఆర్ఎస్ఐ 33 రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఎనీ టైం ఇది బ్లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్ఎస్ఐ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు కరెంట్ ప్రైజ్లో కూడా మీ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎనీ టైము రివర్సల్స్ అనేది అవ్వడం జరుగుద్ది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. మంచిగా గ్రో అవడానికి చాలా అవకాశం ఉంది. మనకి అవకాశం ఇచ్చినట్టే ఫ్రెండ్స్. ఇది తగ్గడం అంటే ఎంత పడితే అంత బై చేసుకోండి ఫ్రెండ్స్. ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఈ గోల్డెన్ స్టాక్ మనకి యూట్యూబ్ ఛానల్తో పాటు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మన డిస్క్రిప్షన్లో మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 9 లోపల మీకు మంచి స్టాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఎంతో ఎఫెక్ట్ పెట్టి మీకోసం ఇంత స్ట్రగుల్ అనేది అవుతూ మీకు లాభాల్లో వచ్చేయాలని నేను స్ట్రగుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.